ఈ భూప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఆ వందల దేశాల్లో కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. ఆ కోట్ల మంది జనాల్లో ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి మనం ఏమైపోయాం? ఇక్కడ నేను ఆగి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దిక్కుల్ని సృష్టించిన దేవుడు తను మాట్లాడుకోవడానికి దిక్కు లేక ఆకాశంతోనే భూమితోనే మాట్లాడుకుంటాడు. ఎంత దారుణం కదా! నీకు బాధ వస్తే, నీకు కష్టం వస్తే నీకు పక్కన ఎవరొక ఫ్రెండ్ ఉంటారు మాట్లాడుకోవడానికి, లేదా మీ మమ్మీతోనో మీ డాడీతోనో షేర్ చేసుకుంటావు ఏదన్నా చెప్పుకోవాలంటే. కానీ ఇక్కడ దేవుడికి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరు. ఎవరూ లేక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఆకాశంతో, భూమితో. ఏం ప్రభువా నీకంత కష్టమేమొచ్చింది నాయన? చేతులతో చేసుకున్నావు కదయ్యా, నీ ఊపిరి పోసావు కదయ్యా. దేవుడు ఏమంటున్నాడో చెప్పనా? నేను పిల్లల్ని పెంచాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను. గొప్పవారిగా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పనా? నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. మనం ఎలా మారిపోయామంటేనంట, రెబల్స్గా మారిపోయాం మనం. దేవుడు చెప్పే మాట వినే స్థాయిలో మనం లేము. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ వినే స్థాయిలో మనం లేక దేవుడు ఆకాశానికి భూమికి తన బాధని చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒక ఉద్దేశంతోనే వచ్చాం, ఏదో ఒక ప్రణాళికతోనే వచ్చాం. మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దెర్ ఈస్ సంథింగ్ గాడ్ వాంట్స్ టు టాక్ విత్ యూ టుడే. దిస్ మార్నింగ్ గాడ్ వాంట్స్ టు టెల్ యూ సంథింగ్. కనీసం ఇప్పుడైనా ఆయన బాధను ఆకాశానికి భూమికి మానేసి నీకు చెప్పుకుందాం కదా అని చెప్పి ఆయన ఈరోజు ఇక్కడికి వస్తే, ఆర్ యు రెడీ టు లిసన్ టు హిస్ వర్డ్స్?